ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల గురించి ఏం చెప్తారు దాని నక్కతోక దొక్కినట్టు సీఎం అయింది. సీఎం కాగానే భూములలో పడ్డాడు. పోతే ఢిల్లీకి పోతాడు, లేకపోతే భూముల మీద పడతాడు. అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ ప్రభుత్వాన్ని, అవి స్టూడెంట్స్ కి ఆ భూములకు ఎటువంటి సంబంధం లేదు. ప్రధానంగా ఆ యూనివర్సిటీకి కూడా ఆ భూమితో నేను సంబంధం లేదు అంటున్నారు. బూతులు బండబూతులు మాట్లాడి వారి గురించి మాట్లాడాలంటే కూడా హిస్టరీలో బూతులు అయిపోయినాయి. దాని గురించి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తామమ్మా? తను ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, దోసుకోలేరా 9.5 ఏళ్లలో. కుక్క ఇది తీసుకోవడానికి కుక్క ఉన్న మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. అంతే. కానీ ఆపేస్తాం. నేను ఇంకో ఛానల్ లో మాట్లాడుతాను. అభివృద్ధికి అడ్డుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ? 10 ఏళ్లలో ఇప్పుడు ఎట్లా సస్యశ్యామలం ఉంటే ఈ 15 ఏళ్లలో కరువు కాటకాలలో కేటీఆర్ పైన ఆరోపణలు ఏమో మై హోమ్ రామేశ్వరరావుకి ఎప్పుడు అడిగించినప్పుడు ఏం లేదు. దానికి దమ్ము ఉంటే మై హోమ్ దగ్గర పోమని చెప్పు. మూసీలో కూడా మీరు అక్రమంగా అడ్డమైన పర్మిషన్స్ ఇచ్చింది స్టార్ట్ చేసిండు. వానికి మా హైదరాబాద్ గురించి తెలియదు. ఈ 400 ఎకరాల గురించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆందోళన ఇట్లా నిరసన తెలిపే వాళ్ళంతా పేమెంట్ బ్యాచ్ అని ఒక పార్టీ. పొంగులేటి నువ్వు పోయి నీ భద్రాచలంలో 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయలేని అభివృద్ధి 15 నెలల్లోనే మేము చేసి చూపించాము. చెప్పుతోని కొడతారు. జనాలమ్మ కూడా పోయి ఈ మాట మాట్లాడితే చెప్పు. కొత్త చెప్పులు కూడా కాదు, కొత్త పాత చెప్పులు తీసిపెట్టిరు రేవంత్ రెడ్డి. యూనివర్సిటీకి సంబంధం లేదంటున్నారు 400 ఎకరాలు. గత ప్రభుత్వం 50 ఏళ్ళు 60 ఏళ్ల కింద ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు సంబంధం ఉంటుంది? ముఖ్యమంత్రి మాకు కాదు 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 అవసరం. వాడు ఢిల్లీ మళ్ళీ ఢిల్లీకి పోయాడు. తెలంగాణ అభివృద్ధి కోసం వెళ్తున్నాను. తెలంగాణ అభివృద్ధి కాదు, తెలంగాణ నాశనం కోసం వెళ్తున్నాడు. కేసీఆర్ 9.5 ఏళ్ళలో చేతి మేము చేసినాము. కరెక్ట్ ఎందుకు పోతుంటారు వేస్ట్ గా? మీరు చూసిలా తీసుకోపోంగా ఏమన్నా 4.5 లక్షలు బాబు చేస్తే 1.5 చేసిండు. కేసీఆర్ గతంలో కాళేశ్వరం లాంటి దాంట్లో పెద్ద ఎత్తున దోచుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి కాళేశ్వరం గురించి మాట్లాడితే మాత్రం చెప్పు దిగుతుంది. 9.5 ఏళ్లలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఎన్నిసార్లు జరిగింది తెలంగాణలో? ప్రజాపాలన ఎట్లుందండి? ఏ వన్ బొందలాగున్నదని చెప్తాం. వాడు కావాలి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న ఇష్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పైన. ఒకవైపు తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ భూముల గురించే విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గట్లేదు. ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఈ 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ప్రభుత్వాన్నే ఈ భూములు, దాంట్లో ఎటువంటి చెట్లు లేవు, అవసరమైన చెట్లు అంత పిచ్చి మొక్కలు, అక్కడెక్కడ కూడా వన్యప్రాణులు లేవు, ఇవి కేవలం కొన్ని గుంటనక్కలు చేస్తున్న డ్రామా అని చెప్పేసి అటు ప్రభుత్వం నుంచి నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటి నిజంగానే సెంట్రల్ యూనివర్సిటీలో ఈ ఆందోళనకు కారణం బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఉన్నాయా, లేకుంటే విద్యార్థులు పోరాడుతున్నారా? ఈ 400 ఎకరాల విషయంలో ఏ విధమైన స్టాండ్ తీసుకోకపోతుంది బీఆర్ఎస్? నిజంగానే 400 ఎకరాలు హెచ్సియుకి సంబంధం లేదా అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మంజురాణి గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. ఏంటి తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల గురించి ఏం చెప్తారు దాని గురించి? ఏం చెప్తామంటే ఈ గుంపు మేస్త్రికి అంటారు కదా, బ్రోకర్ అయిన ఒకటి ముఖ్యమంత్రి అయ్యే ముందు ఒకటేసారి అంటారు కదా సీట్ మీద కూర్చోబెట్టేసిండు. ఒక ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యిండు, మంత్రి కాలేదు అంటారు. ఆ బ్రోకర్ ఏంటంటే ఇంతకుముందు ఈ బ్రోకర్ పనులు చేస్తుండే. ఎక్కడ ల్యాండ్, ఎక్కడ కబ్జా రాయడం అని ఆయనకు పేరున్నది. ఆ పేరుని బట్టి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని పెట్టుకోండు. అంటారు కదా నక్కతోక దొక్కినట్టు సీఎం అయింది. సీఎం కాగానే ఈ భూములలో పడ్డాడు. పోతే ఢిల్లీకి పోతాడు, లేకపోతే భూముల మీద పడతాడు. అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ ప్రభుత్వాన్ని, అవి స్టూడెంట్స్ కి ఆ భూములకు ఎటువంటి సంబంధం లేదు. ప్రధానంగా ఆ యూనివర్సిటీకి కూడా ఆ భూమితో నేను సంబంధం లేదు అంటుంది కదా. అసలు వానికి తెలివి ఉంటే అసలు ఆ పిచ్చుకు నేనైతే బూతులు బండబూతులు మాట్లాడి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా హిస్టరీలో బూతులు అయిపోయినాయి. దాని గురించి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తామమ్మా? లగచర్య అయిపోయింది, లగచర్య అయిపోయింది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ మీద పడ్డాడు. అసలు దాని హెచ్సియు దాని గురించి ఆయనకి ఏమైనా తెలుసా? అది ఎవరిచ్చిందో తెలుసా? అది గత అంటారు కదా 1975లో ఇందిరాగాంధీ ఇచ్చింది.
2000 ఎకరాలు ఉండేది. ఉమ్. ఆ మూర్ఖునికి ఏమి తెలియదు, ఏమి తెలియకుండా వాడు పిచ్చి కుక్క మాట్లాడినట్టు కాదు మాట్లాడతాడు. మీరు కరెక్ట్. అది నిజాం భూములు, మీరు కాస్త నిజాం భూములు. ముఖ్యమంత్రిని వాడు తిట్టకండి. వేస్ట్ గాడు, నా మాట మీరు వినమ్మా. విమర్శించండి. మేము నేనేమంటే విమర్శించడం కాదు, మాకు మీరు అసలు ముఖ్యమంత్రిని విమర్శించడం తిట్టకండి. నా మాట విను. ముఖ్యమంత్రి పదవి ఉన్నదా? అసలు స్టూడెంట్స్ ఏమంటారు తెలుసా? అవన్నీ ఒక గుంటనక్కలు అంటే పందికొక్కు అంటుండ్రు, పందులు అంటుండ్రు. అసలు ఎవరు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పని, అసలు ముఖ్యమంత్రి స్థాయికి పని ఏమని చేస్తున్నారు తమ్మి? ముఖ్యమంత్రి హోదాకి ఏమైనా పని చేస్తుందంటే ఈ రోజు కాదు, బాబా కేసీఆర్ ఏమన్నాడు, ముఖ్యమంత్రి స్థాయికి పనిచేయరా నాయనా, నీకు మళ్ళా 10 ఏళ్ళు నువ్వే ఉంటావు. మేము ఏమంటున్నామంటే సరే పార్టీల పరంగా కావచ్చు, పనుల పరంగా విమర్శించండి. ఒక నిమిషం. విమర్శించడం కాదు, బండపోతులు తిట్టడం కాదు. ఇప్పుడు కొడతారుగా వాడిని కొట్టిపిచ్చి ఉరికిపిచ్చి వాళ్ళలాగానే. అసలు దాని గురించి తెలుసా? అసలు దాని గురించి తెలిస్తే వాడు ఇంత పెద్ద స్టెప్ ఎట్లేస్తాడు? అక్కడ భూమి ఉన్నది దొరికింది కదా తీసుకో. అది ఇందిరాగాంధీ ఇచ్చింది, అది నిజాం సర్కార్ భూములు అవి. అర్థమైందా? అది 2000 ఎకరాలు ఇందిరాగాంధీ 1975 లో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు వచ్చి రావడంతో కొన్ని ప్రభుత్వాలు, వీళ్ళ ప్రభుత్వమే ఉండే కాబట్టి భూములు అమ్ముకుంటూ వస్తే 400 ఎకరాలు ఉన్నది. బాపు కేసీఆర్ దాంట్లో కొన్ని లక్షల చెట్లు పెట్టిపించిండు. ఈ రోజు హైదరాబాద్ ఆక్సిజన్ అది. ఈ రోజు హైదరాబాద్ ఆక్సిజన్ వాడు హైదరాబాద్ మీద పగబట్టిండు. హైదరాబాద్ నుంచి వాళ్ళకి ఒక సీట్ ఇయ్యలేదు. హైడ్రా అయిపోయిన తర్వాత ఇదొకటి తీసుకొని వచ్చిండు. హైదరాబాద్ ఆక్సిజన్ ఈ రోజు వాడు అది చేస్తాడా? స్టూడెంట్స్ ను, ఆడపిల్లలను కొట్టే పద్ధతి అమ్మా. వేరే రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి వచ్చిండు. వాళ్ళు దాంట్లో ఉన్న నాయకులు ఏమంటారంటే దీని వెనుకుంది ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. బిఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వానికి లేదు. బిఆర్ఎస్ ఒక్కటే ఉంటుందా హైదరాబాద్ లో? ఉంటే ముఖ్యమంత్రి స్థాయి పనులు చేయాలి వాడు. ఈ రోజు హైడ్రా అయిపోయింది, లగచర్య అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది విద్యార్థులు, అసలు విద్యార్థులను అట్లాంటి కొట్టే పరిస్థితి రెచ్చగొడతారు అంటే మూగ జీవులమ్మా, నెమలులు అంటే ఇది కూడా బిఆర్ఎస్ నేర్పించిందా? నెమలులకు అంటే జింకలను ఇవన్నిటికి బిఆర్ఎస్ గిన ఇంజక్షన్ ఇచ్చి బిఆర్ఎస్ అవన్నీ బిఆర్ఎస్ లో కలిసినాయా జీవులు కూడా? కొన్ని 250 జీవులు ఉంటాయి అందులో. ఈ రోజు వీటిని కూడా వదలకుండా రేవంత్ రెడ్డి అంటారు కదా కబ్జా హైడ్రా, వానికి పేరు ఎత్తుతారే. అసలు జనాలు ఇప్పుడు మాత్రం వదిలిపెట్టరు. ఇక వాని జనాలు వదిలిపెట్టరు. ముఖ్యమంత్రి స్థాయికి ఒక్క పని మంచి పని చేసిండా? ఏం పదవి? కుక్కని తీసుకొని కూర్చోబెడితే కూడా సీఎం అవుతాడు. ఈ సీఎం పదవి దిగజార్చిండి. ఈ రోజు ఒక సీఎం తండ్రి, సీఎం అంటే తెలంగాణకు తండ్రి లాంటి వాడు. వానికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మంచి పనులు చేయరా నాయన, మంచి పనులు చేస్తే మేము కూడా సీఎం అంటుంటే. కానీ బాపు స్థాయికి, బాపు కాలి గోటికి పనికిరాడు వాడు. కేసీఆర్ ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, దోసుకోలేరా 9.5 ఏళ్లలో? కేసీఆర్ దోసుకున్నాడు అన్నుంటే ఈ రోజు ఇది ఉండకపోతుండే కదా. అందుకే కదా ఈ కుక్క ఇది తీసుకోవడానికి ఎందుకు ఇయ్యలేదు? ఇట్లాంటి పిచ్చి అంటారు కదా, ఈ పిచ్చి కుక్క ఉన్న మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. అంతే. ప్రజలు బండబూతులు తిట్టాలి. నువ్వు ఇక్కడ ఆపేస్తావు, నేను ఇంకో ఛానల్ లో మాట్లాడతా, నా ఓన్ గా నేను మాట్లాడుకుంటా. ఈ రోజు జనాలను నువ్వు తిట్టకుండా ఆపుతావా? 4 కోట్ల ప్రజలను తిట్టకుండా ఆపుతావా? వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తిట్టకుండా ఆపుతావా? వాళ్ళను బండబూతులు తిడుతున్నారు ఈ రోజు. ఆడపిల్లలను అట్లనే ప్రైవేట్ డబ్బులు బ్రోకర్ గాడు వాడు, డబ్బులు ఇచ్చి చేపించేటోడు వాడు. డబ్బులు ఇచ్చి చేపించిండు కాబట్టి యూట్యూబ్ ఛానళ్లను అజ్జేసిండు కాబట్టి వాడొచ్చిండు పదవి మీదకి, మేం రాలేదు. ఈ రోజు దాని గురించి దాని గురించి అవగాహన లేదు. ఈ రోజు తెలంగాణలో బాబుకి హరితారం ఎక్కడ పోయిందమ్మా? ఎన్ని లక్షల చెట్లు పెట్టించారు తెలుసా? ఇక్కడ అని కాదు, మొత్తం తెలంగాణలో ఈ రోజు వర్షాలు లేవు, అసలు నీళ్లు చుక్కలేదు. నీళ్లు బిందెలు పట్టుకొని తిరుగుతున్నాం. ఈ రోజు ఈ పరిస్థితి ఎట్లొచ్చింది? ఎందుకు వచ్చింది? వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు వాని బండ బూతులు తిడుతున్నారు. ఆపమని చెప్పి నిన్న ఏదైతే పొద్దున ఒక్కసారి లాఠీ చార్జ్ జరిగింది విద్యార్థుల పైన, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది రేవంత్ రెడ్డిని ఆపేయమని చెప్పి. నిన్న నుంచి ఇప్పటి వరకు ఈ రోజు 3:30 వరకు వాడు అక్కడ ఏమున్నాయి ఏం లేదు. సెంట్రల్ దమ్మది, సెంట్రల్ నుంచి ఇచ్చింది అది. వీడి ఈ రోజు వచ్చే అందులో ఏమి లేవు, జింకలు లేవు, పందులు లేవు, కుక్కలు లేవు అంటే నువ్వు అయితే బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. అక్కడ అయితే మీ ఫోటోస్ మీరు ఫోటోస్ బయట పెట్టింది, అక్కడ ఉన్న జంతువులు వన్యప్రాణులు బయట పెట్టిన ఫోటోస్ ఏ జనరేట్ ఫోటోస్ తప్ప అవి ఎక్కడ కూడా నిజమైన ఫోటోస్ కాదంటున్నారు కదా. వాడు ఏదొచ్చినా రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు? ఓట్లు అడుక్కోవడానికి వచ్చింది కదా వాళ్ళను. అప్పుడు కాదు అది పర్యావరణ రక్షణ. మా ఇందిరాగాంధీ అన్నారు కదా, ఇందిరమ్మ పాలన పర్యావరణ
పర్యావరణ రక్షణ ఇదేనా రాహుల్ గాంధీ? ఎక్కడ కూర్చున్నారా రాహుల్ గాంధీ? పోయిన ఇట్లాంటి పిచ్చి కుక్కలను ఈడ కూర్చోబెడితే తెలంగాణ నాశనం కావడానికి తెలంగాణను అజ్జేయడానికి వచ్చిండు. మళ్ళీ మా బాపు కేటీఆర్ అన్న చెప్పిండు అల్లా ఇంచు భూమి కూడా ఒక్కడు కూడా కొనుక్కోవద్దు. నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత మేము మళ్ళీ అది ఒక పెద్ద అంటారు కదా అభివృద్ధికి అడ్డుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ? అభివృద్ధి కాదు, సర్వనాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము అడ్డుకోము, మేము అభివృద్ధి చేసినాం కాబట్టి 10 ఏళ్లలో తెలంగాణ వీళ్ళు వదిలిపెట్టిన తర్వాత 10 ఏళ్లలో ఇప్పుడు ఎట్లా సస్యశ్యామలం ఉండే ఈ 15 ఏళ్లలో కరువు కాటకాలలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి అభివృద్ధిని అడ్డుకోవడం అభివృద్ధి వేరే దగ్గర ప్లేస్ లేదా? ఇప్పుడు గతంలో నడిపొడ్డున ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ కు ఆక్సిజన్ అది. ఈ రోజుకు హైదరాబాద్ ఇప్పుడు బంజారాయిల్స్ లో కూడా అది ఉన్నది, దాన్ని కూడా అమ్ముకోవడం చెప్పి అదేం లేదు కదా. ఇప్పుడు గతంలో కేటీఆర్ పైన ఆరోపణలు ఏమొస్తున్నా మై హోమ్ రామేశ్వరరావుకి ఎప్పుడు అడిగిచ్చినప్పుడు ఏం లేదు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? వానికి దమ్ము ఉంటే మై హోమ్ దగ్గర పోమ్మని చెప్పు. మై హోమ్ మోదీ పక్కన కూర్చుంటాడు, మై హోమ్ పక్కన ఎందుకు పోతాడు? నేను కవిత కూడా మై హోమ్ దమ్ము ఉంటే మై హోమ్ ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత ఎక్కడెక్కడ పోయి మై హోమ్ కట్టిండు, అక్కడ పోయి చూపిమని కూలగొట్టి మన బుల్డోజర్లు అక్కడ తీసుకొని పోమని చెప్పి. గతంలో మీరు అభివృద్ధి చేసిన ఎక్కడ కూడా అడ్డుకోలేము, మాకు అధికారం అభివృద్ధి చేసిన తర్వాత ఎక్కడ అభివృద్ధి కనిపిస్తలేదు వాళ్ళకి. ఇట్లాంటి భూములు ఎట్లొచ్చిందమ్మా? మూసీది ప్రక్షాళన అన్నాడు, దాని హైడ్రా వచ్చింది, అది మూసి ఏం చేసింది? ఇప్పుడు మూసిది 7,000 ఇండ్లు కూలగొట్టిండు, ప్రజలను రక్తం పీలుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏదైతే మీరు మూసీ గురించి తీసుకొచ్చారు కాబట్టి మూసీలో కూడా మీరు అక్రమంగా అడ్డమైన పర్మిషన్స్ ఇచ్చి ఇట్లాంటివి తీసుకురావడం వల్ల చెరువులు, నా ప్రశ్న కంప్లీట్ కానివ్వండి, చెప్పండి. పర్మిషన్స్ ఇవ్వడం వల్ల నాలాలన్నీ ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోతుంది, నీరు నిల్వుండుతుంది, రోగాలు వస్తున్నాయి, అందుకే మేము పునరుద్ధరణ చేపడతాం. వానికి నిజాం సర్కార్ చేసినప్పటి నుంచి 1,00,000 మంది కోసం మూసీది స్టార్ట్ చేసిండ్రు. వానికి మా హైదరాబాద్ గురించి తెలియదు అసలు. ప్రగతి పదం అది డిస్టర్బ్ చేస్తే ఇంత కొన్ని వేల మందికి అదే నిరాశ్రులు అవుతారని చెప్పేసి బాపు కేసీఆర్ కొద్దిగా చేసుకుంటూ వచ్చిండు. ఈ రోజు ఇందులో ఇంత మంచి దాన్ని మీరు ఎందుకు అది చేస్తున్నారు? ఎందుకు చేస్తారు? అసలు అర్థమే ఉంది అలా. అక్కడ పోవాల్సిన పని ఏముంది? ఖాళీ భూమి కనిపిస్తుంది, అమ్ముకునే అలవాటు వాడు. కబ్జాకోరు ఏడైతే ఉంటుందో ఆడపోయి వాళ్ళ అన్నదమ్ములను కూర్చోబెట్టి కబ్జాలు చేసి అమ్ముకునేటాడు వాడు. ఈ 400 ఎకరాల గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆందోళన ఇట్లా నిరసన తెలిపే వాళ్ళంతా పేమెంట్ బ్యాచ్ అని ఒక వాక్యం చేసింది. పేమెంట్ బ్యాచ్ పొంగులేటి శ్రీనివాసరావుకు చెప్తున్నా నేను, పొంగులేటి నువ్వు పోయి నీ భద్రాచలంలో చూడు ఎక్కడెక్కడ ఉన్నాయి ఫారెస్టులు. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నది ఫారెస్ట్ ఇదే మాకు, ఇది నిజాం నుంచి వచ్చింది. ఇది ఇప్పుడు 2,000 గజాల నుంచి ఈ రోజు 400 వరకు వచ్చింది. అది గత ప్రభుత్వాల నుంచి మీరే 50 సంవత్సరాలు పాలించారు కాబట్టి అమ్ముకుంటూ వచ్చిన 400. అయితే ఇదే 10 సంవత్సరాలలో బాపు కేసీఆర్ దాని దగ్గరికి ఎందుకు పోలే? అందులో మళ్ళా చెట్లు పెట్టించి మళ్ళీ అందులో కొన్ని లక్షల చెట్లు పెట్టించింది. తెలుసా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? ఆయుర్వేదిక దాని హైదరాబాద్ కు మాకు ఉన్నదే అది, దాన్ని కూడా నువ్వు తీసేసుకుంటా అంటే హైదరాబాద్ లో ఎక్కడ పోవాలి ఇక మేము? అంటే ఆయన ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఎన్ని తీసుకొచ్చిండంట రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు హైదరాబాద్ కి ఎన్ని తీసుకొచ్చిండు? ఎంత మందికి ఉద్యోగాలు? 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయలేని అభివృద్ధి 15 నెలల్లోనే మేము చేసి చూపించాము. చెప్పుతోను కొడతారు జనాలమ్మ కూడా పోయి ఈ మాట మాట్లాడితే. చెప్పు కొత్త చెప్పులు కూడా కాదు, ఇప్పుడు కొత్త పాత చెప్పులు తీసిపెట్టిరు రేవంత్ రెడ్డి కోసం. అర్థమైందా? 10 సంవత్సరాల నుంచి మేము అభివృద్ధి చేయకపోతే ఈ వేస్ట్ గాడు వచ్చి ఏం చేసిండంట 15 నెలల నుంచి అన్ని కూలగొట్టడం. అవి పని అన్ని కూలగొట్టడము. అంటే ఈ రోజు గురుకులాల పిల్లలు ఎక్కడ పోయినరు? ఎన్ని అసలు ఏ ఒక్క దాంట్లో వాడు వేస్ట్. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా అన్నాడు నిన్న, పంచుతుంది కదా 7 గంటలు వస్తున్నాడు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ పట్టి సన్న బియ్యం చూడండి గులత్తి అవుతున్నదంట, హల్వా అవుతున్నది అన్నం. ఇక దానికోసం మీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కాదు రేవంత్ రెడ్డికే వండి చూపించి రేవంత్ రెడ్డి నోట్లోనే గుక్కుతారు ఇప్పుడు జనాలు. బీఆర్ఎస్ వాళ్ళే ఇట్లాంటి చేసేది. అన్ని బీఆర్ఎస్ చేస్తే మళ్ళీ వీడేం అంటే మేమే చేస్తున్నాం. మీరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రభుత్వానికి నువ్వు మంచి చేస్తే ఎందుకు వ్యతిరేకం చేస్తాము? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళం పోయి ఈ 10 సంవత్సరాలలో ఎందుకు పోలేము మేము అక్కడికి? ఎందుకు పోలేదు? పిల్లలకు వాళ్ళు బయటికి నుంచి వచ్చే పిల్లలని ఎంతగానో కష్టపెడుతున్నామ్మా. ఆడపిల్లలను చూడండి. ఇప్పుడు అక్కడ అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం భూమి ఎట్లా తీసుకుంటావు? అక్కడ చదువుకుంటారు కదా, అక్కడ చదువుకునే పిల్లలని ఎట్లా తీసుకుంటావు నువ్వు? అక్కడ ఒక అది యూనివర్సిటీకి సంబంధం లేదంటూ 400 ఎకరాలు ఎందుకు యూనివర్సిటీకి సంబంధం లేదు? మళ్ళీ ఇందిరాగాంధీ ఎట్టిచ్చింది? గత ప్రభుత్వం 50 ఏళ్ళ 60 ఏళ్ల కింద ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు సంబంధం ఉండదు?
ఎందుకు సంబంధం ఉండదు? నీ అట్లాంటి అంటారు కదా బ్రోకర్ గాడు వచ్చి ఆడ కబ్జా ఇవి అమ్ముకొని కూడా వీడు మళ్ళా కాదు, మీరు పదే పదే రేవంత్ రెడ్డి తినడానికి పదే కారణం పదే ఏంటి? కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాకు కాదు 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 మాకు కాదు వాడు తెలంగాణ- నాకైతే అస్సలే కాదు వాడు. తెలంగాణ ప్రజలు అయితే రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది, ఏం కాంగ్రెస్ పార్టీకి అవకాశం అవకాశం ఇస్తే ఏం ఇచ్చింది కదా. చేస్తున్నాడు? ఏం వెలగబెట్టిండు మీరు ఇప్పటిదాకా? తిట్టాల్సిన అవసరం ఏం వెలగొట్టి ఎందుకు తిట్టాము? కడుపు మండుతూ తిడతాము. వాడేమో ఢిల్లీ మళ్ళా ఢిల్లీకి పోయిండు. ఇలా 40వ ఢిల్లీ 400 సార్లు వెళ్తా, 40 సార్లు కాదు. 400 సార్లు వెళ్ళు, 40 సార్లు వెళ్ళు. ఈ చైర్ అంటారు కదా నీ సీఎం పదవికి రాజీనామా ఇచ్చి నువ్వు ఆన్న ఢిల్లీలోనే వాడుకో, మాకేం చేసేది ఉంది? తెలంగాణ అభివృద్ధి కోసం వెళ్తున్నాను. తెలంగాణ అభివృద్ధి కాదు, తెలంగాణ నాశనం కోసం వెళ్తున్నాడు వాడు. తెలంగాణ అభివృద్ధి పదంలో ఉన్నది కాబట్టి ఈ రోజు ఢిల్లీకి పోతున్నాడు, నాశనం చేయడానికి చూస్తున్నాడు. అంతేగాని అంతకుమించి ఈ రోజు అభివృద్ధి చేసిండంటే మీరు అడగండి ఎండ్ల చేసినవు ఒక లిస్ట్ ఇవ్వమని చెప్పు. తెలంగాణ వీడు 15 నెలల నుంచి వచ్చినప్పటి నుంచి ఒక లిస్ట్ ఇవ్వమని చెప్పు. కేసీఆర్ 9.5 ఏళ్ళలో చేంజ్ మేము చేసినాము. కేసీఆర్ ఏం అభివృద్ధి కరెంట్ ఎందుకు పోతుందిరా వేస్ట్ గా? నేను అడుగుతున్నా మీడియా, కరెంట్ ఎట్లా పోతుంది? 4 గంటలు కరెంట్ పోతుంది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2500 లేవు, రేషన్ కార్డు ఇస్తాను, సన్న బియ్యం అంటున్నావు, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తున్నావు, 4000 ఇస్తాను, 2000 వస్తున్నది. ఏది ఇచ్చినవు అని చెప్పేసి నువ్వు ఈ భూములు వెనకబడ్డావు. భూములు ఢిల్లీ తప్ప ఈ మూటలు తీసుకుపోతున్నాడు. వానికి రాహుల్ గాంధీకి మోదీకి పోయి ఇచ్చేసి మీరు చూసిలా తీసుకోపోంగా ఏమన్నా ఎట్లా చూస్తాం? మేము సీఎం మా దగ్గర వాడు సీఎం పొజిషన్ ఖచ్చితంగా అంటాము. ఈ రోజు 1,50,000 కోట్లు అప్పు ఎట్లా అయింది? ఎండ్ల పెట్టినవు అది చెప్పాలి. ఈ రోజు నువ్వు 7.5 లక్షలు 4.5 లక్షలు బాబు చేస్తే 1,50,000 చేసిండు వీడు. 9.5 సంవత్సరాలలో 4.5 లక్షలు చేస్తే నువ్వు 15 నెలల్లో 1,50,000 కోట్లు చేసిండు. ఏం చేసినావు? ఏ ప్రగతిలో పెట్టినావు? కేసీఆర్ గతంలో కాళేశ్వరం లాంటి దాంట్లో పెద్ద ఎత్తున దోచుకున్నాడు కదా అంటున్నారు కదా. కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత లేదు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం గురించి మాట్లాడితే మాత్రం చెప్పు దిగుతుంది. నేను నీలాగానే హైట్ తక్కువ ఉంటా, నేను కూడా హిల్ వేసుకుంటా బిడ్డ. మీకు మంచితనంగా చెప్తున్నా. ఎందుకంటే నువ్వు అరెస్టులు చేస్తావో ఏం చేస్తావో దాని తర్వాత మమ్మల్ని చంపుతావా, ఈ 4 కోట్ల ప్రజలను చంపుతావా, లేకుంటే తెలంగాణని మొత్తం నాశనం చేయడానికే వాడు సీఎం లాగా కూర్చున్నాడు. సీఎం పదవికి ఒక్క అంటారు కదా 100% కూడా వాడు పనికిరాడు. సీఎం కాదు, సీఎం రూపంలో ఒక బ్రోకర్ వచ్చి కూర్చున్నాడు. అంతకు మించి మేమేం అంటారు అసలు ఎండ్ల చేసి ఆటో వాళ్ళు ఎక్కడ పోవాలమ్మా? బస్సులు పెట్టి మహిళలకు గత ప్రభుత్వం చేయని హామీలు కావచ్చు, పథకాలు లేవు, అన్ని బట్టలు ఇప్పుకొని కొట్టుకుంటున్నారు. 500 గ్యాస్ కావచ్చు, 500 గ్యాస్ 500 మందికి కూడా ఇవ్వలేదు. మొత్తం 4 కోట్లలో చెప్తున్నా కదా ప్రజలలో 500 మందికి కూడా లేదు. కరెంటు లేదు. కరెంటు 4 గంటలు పోతుండేనమ్మా. కేసీఆర్ ప్రభుత్వంలో నిమిషం పోకపోతుండే కరెంటు. ఈ రోజు 4 గంటలు పోతుంది. మేము ఉండేది ఓల్డ్ సిటీలో రంజాన్ మాసంలో 4 గంటలు కరెంటు పోయింది. ఎట్లా ఉంటారు ప్రజలు? ఎట్లుంటారు? లేకుంటే ఫోన్లు వస్తుండే. ఇప్పుడు మళ్ళా కరువు కాటకాలలో మా దగ్గర ట్యాంకర్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి రేవంత్ రెడ్డి? ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ఉద్యోగాల విషయంలో గత 9.5 ఏళ్ళు ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్ జరపలేదు. మేము వచ్చిన తర్వాత మేము అన్ని రెడీ పెట్టిన తర్వాత వాడు వచ్చి వంచిండు. మేము అన్ని పెట్టిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. పెద్ద కంపెనీలు వచ్చినాయి. హబ్ అట్లాంటివి వచ్చినాయి. రేవంత్ రెడ్డి నీవు ఏం తీసుకొని వచ్చి అడిగిన దానికి మీరు చెప్పాను సమాధానం చెప్పండి. 9.5 ఏళ్లలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఎన్నిసార్లు జరిగింది తెలంగాణలో? ఎన్నిసార్లు జరిగిందంటే ఎన్నిసార్లు జరిగిన తర్వాత వాడు మేము ఇచ్చిన తర్వాతనే కదా. 2 సార్లు వచ్చి 2 సార్లు జరిగినాయి. ఎందుకు జరగలేదు? గ్రూప్ 2 ఎన్నిసార్లు? ఒకసారి 9.5 ఏళ్లలో తెలంగాణలో ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్ జరగలేదు. నేను వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టినాము. అందరు అన్పడ్గా ఉంటే వీడు వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, అన్నిట్లలో ఉద్యోగాలు ఇచ్చిండు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు ఎప్పుడు వస్తుంది జీతం? ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎందుకు 1 తారీఖు ఇస్తాను. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? 20 తర్వాత వస్తుంది. అప్పుడు అన్నాడు కదా లోన్లు తెచ్చుకో, రుణమాఫీ అన్నాడు. అయిందా? రుణమాఫీ చేసిండా వాడు? రుణమాఫీ అయింది. ప్రతి దాంట్లో 0 వాడు గుండు సున్నా. మళ్ళీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు. నువ్వు 8 మంది వాళ్ళు 8 మంది 16 మంది ఏం తీసుకొని వచ్చింది? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకొని వచ్చింది? గుండు సున్నా. అప్పుడు గత ప్రభుత్వంలో ఏమి రాకున్నా గత ప్రగతిలో తీసుకొని పోయాడు బాబు కేసీఆర్. 1 రూపాయి యాదాద్రి కట్టిన తర్వాత 1 రూపాయి ఇవ్వలేదు. కాళేశ్వరంలో 1 రూపాయి ఇవ్వలేదు. కానీ ఎట్లా కట్టిండు? ప్రజలకు ఎప్పుడన్నా అప్పు అని చూపించిండా? అప్పు ఇప్పుడు అప్పు ఇస్తలేరంట. సిగ్గు శరం ఏమని ఉండాలి రేవంత్ రెడ్డి. నీ మొహం చూసి అప్పు కాదు కదా, మొహం చూసి కూడా అయ్యారు నీకు.
బిచ్చము అన్నం ఇంటి కూడా పోయి చిప్ప పట్టుకొని పోతే కూడా వీళ్ళకి బిచ్చం ఇయ్యదు. తెలంగాణ పూర్తిగా దివాలా తీసింది. దివాలా కాదు. కేసీఆర్ నా మాట దివాలా కాదు, బంగారు అభివృద్ధి లేకుంటే ఈ రోజు ఫ్లైఓవర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, నదులు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు. అరే ఊర్లలో పోయి అడుగుతాం మీరు, వాడిని సొంత మూడు వాడికి ఓటేసిన దగ్గరనే, వాడు గెలిచిన దగ్గరనే, ఎమ్మెల్యే దగ్గర పోయి మరి అందులో పోయి అడుగుతారు మీరు. చెప్పుతో కొడదామంటున్నారు, రన్మను అని బండ బూతులు తిడుతున్నారు. వాని బండ బూతులు ఎంతమందిని లోపటేపిస్తాడు, ఎంతమంది మీడియా వాళ్ళు కరెక్ట్ పోయి అడిగితే వాళ్ళని వేస్తారా, ఆడపిల్లలని వేస్తావా రేవంత్ రెడ్డి? ఇదే నా నీ ప్రజాపాలన, ఇదే నా ఇందిరమ్మ పాలన. ఈ రోజు యూనివర్సిటీలో ఆడపిల్లలని ఎట్లా కొడుతురమ్మా? కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, ఒక్కొక్కరు మొగోళ్ళు పట్టుకొని పోతున్నారు ఆడపిల్లలు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఆడపిల్లలను ఎట్లా ఇష్టం ఉన్నట్టు వీడియోలు మీరు చూడండి. ఇదే వీడియో వాళ్ళు, ఇదే మీడియా వాళ్ళు ఎంతగానో బయటకు వస్తుంది. అసలు రక్తం ఉడుకుతున్నది అట్లాంటి పిల్లలను అట్లా పట్టుకొని కొట్టడం. వాళ్ళు మళ్ళా వేరే స్టేట్ల నుంచి వస్తారా? రేవంత్ రెడ్డి డౌన్. ఇప్పుడు అదే వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు చెప్పడానికి కూడా నాకు వస్తలేదు. అన్ని బండబుద్ధులు తిడుతున్నారు. మంచిది కాదు రేవంత్ రెడ్డి. నువ్వు అసలు అంటున్నారు కదా 24 గంటలలో కనీసం మనిషిలాగా ఒక 10 నిమిషాలు చేయి. ఫైనల్ గా ప్రజాపాలన ఎట్లుందంటే ఏం చెప్తారు? ఏ వన్ బొందలాగా ఉన్నదని చెప్తాం. వాడు చావాలి అంటారు కదా. న్యూ ఇయర్ లో రంజాన్ కి ఇది ఎక్కడ పోయిందమ్మా? బిఆర్ఎస్ కాకుండా బిఆర్ఎస్ వాళ్ళమే తిడుతున్నామని వాడు అనుకుంటుడు. లోకల్ పబ్లిక్ లో పోయి ఎవరు తిడతలేరా? అందరు రేవంత్ రెడ్డికి అభిషేకం చేస్తున్నారా, పూలదండలు వేస్తున్నారా, ఏం చేస్తుండని చెప్పి రేవంత్ రెడ్డికి ఏం చేస్తున్నారు? ఎట్లు ప్రజాపాలన ఎట్లుంది ఫైనల్ ఒకటి చెప్పండి. అదే మన బొందలాగా ఉన్నదని చెప్తున్నా. వాడు వస్తే మళ్ళా రేవంత్ రెడ్డి మా తెలంగాణ సస్యశ్యామలం అయింది. రైట్, ఇది మంజురాణి గౌతమ్ స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.